ఉదాహరణకి అల్లాహ్ ఖురాన్ అంటాడు, వమా యస్తవిల్ ఆమా వల్ బసీర్. ఏమంటే కళ్ళు ఉన్నోడు గుడ్డోడు సమానమేనా అని మమ్మల్ని అడుగుతున్నాడు. సమానం అవుతారా? సమానం. వివేకవంతుడు అంటాడు, ఊరుకోండి, సమానం ఎట్లా అవుతాడు? కళ్ళు ఉన్నోడు అన్ని చూస్తాడు, కళ్ళు లేనివాడికి ఏం కనబడదు. వల జుల్మాత్ వల నూర్. అల్లా అంటున్నాడు, రాత్రి పగలు ఏకమైన అంటున్నాడు, ఒకటేనా అంటున్నాడు. రాత్రి కూడా ఉజ్వలంగా ఉంటుంది, పగలు కూడా అలాగే ఉంటుంది. ఎవరైనా చెప్తారా? లేదు, చాలా తేడా ఉందండి. రాత్రి చీకటి ఉంటుంది, పగలు వెళ్తున్నాడు. వల జిల్లు వలల్ హరూర్. ఎండ నీడ సమానమేనా అంటున్నాడు. ఎండ వేరండి, నీడ వేరండి. ఒక వివేకవంతుడు చక్కుని చెప్తాడు. ఈ 3 ఉపమానాలు ఇచ్చి అల్లా చెప్తున్నాడు, వమా యస్తవిల్ అహయావు వలల్ అమ్వాత్. చచ్చిన మానవుడు, బ్రతికి ఉన్న దేవుడు ఇద్దరు సమానమేనా అంటాడు. మనం అంటాం సమానమే. అల్లా అంటాడు, ఈ 3 సమానం కానప్పుడు ఇది ఎందుకు సమానం అవుతుంది? సమానం అవ్వదు. కనుక సోదరులారా, ఒక వ్యక్తి చెయ్యి తెగిందట, దర్గా దగ్గరికి వెళ్ళి దువా చేశాడు, చెయ్యి వచ్చేసింది. విన్నారు? ఎక్కడైనా విని ఉండరు. అచ్చా, ఇది విని ఉన్నారు. ఒక వ్యక్తి దర్గా దగ్గరికి వెళ్ళి దువా చేశాడు, 12 మగపిల్లడు పుట్టాడు. విన్నారా లేదా? విని ఉంటారు. ఒక చెయ్యి ఇవ్వలేని వారు 2 చేతులు 2 కాళ్ళు గల శిశువును ఎలా ఇస్తారండి? ఇస్లాం ఇదే అంటది, ఆలోచించండి అని. ఒక చెయ్యి ఇవ్వలేరు, వారి వద్ద శక్తియుక్తులు ఏమున్నాయి? మానవుడు బలహీనుడు. అందుకోసమే మానవుడితో కాదు, మానవుడిని సృష్టించిన దైవంతో దీని అలా పని చేయండి అంటారు. కానీ మనం ఏం చేస్తాం? ఏదైతే మెరుస్తుందో దాన్నే బంగారం అనుకుంటాం. కానీ ఇత్తడు కూడా పాలిష్ పెడితే బాగా మెరుస్తుంది. కానీ అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంటున్నాడు, మీకు మేము అవగాహన ఇచ్చాం కదా, దాన్ని ఆలోచించండి అంటున్నాడు. ఏదైతే తప్పు మీరు చేస్తున్నారో, ఏదైతే పొరపాటు చేస్తున్నారో అది మామూలు తప్పు కాదు, చాలా ఘోరమైన నేరం అంటున్నాడు. ఎందుకు ఘోరమైనది అంటే, ఈ విశ్వ సృష్టిని సృష్టించడంలో ఏ మానవుడికి పాత్ర లేదు అంటున్నాడు. ఏ మానవుడి పాత్ర ఇందులో లేదు. లేదండి, వారు ఔలియా అల్లాలు కదా అని. ఒక వ్యక్తి ఇంటికి వెళ్ళాడండి, 50 సంవత్సరాల తండ్రి కుర్చీ మీద కూర్చుని ఉన్నాడు. అస్సలాము అలైకుం అబ్బా అని చేతులు కలిపాడు. అల్హమ్దులిల్లా వాలేస్సలాం బేటా రండి అన్నాడు. అక్కడ 1.5 సంవత్సరాల పిల్లోడు ఉన్నాడు. వాడు పిల్లోడు వెళ్ళి ఎత్తుకొని ముద్దాడుతున్నారు. ఎవరైనా అంటాడు వివేకవంతుడు, నువ్వు నాన్నకు ప్రేమించాల్సిన రీతి, పిల్లోడికి ప్రేమించాల్సిన రీతి తేడా చేసేవారు అంటారా? పిల్లోడిని ఎత్తుకుంటారండి, తండ్రిని కూడా ఎత్తుకుంటారా? తేడా ఉంటుందండి. ప్రేమ ఇద్దరికి ఉంది, కానీ వ్యవహారం తేడా ఉంటుంది. మనం కూడా వలి అల్లాని నమ్ముతాం, కానీ పద్ధతి వేరే ఉంటుందండి. వారు అల్లా కోసం, ధర్మం కోసం ప్రయత్నించారు, కానీ వారిని నమ్మాలి, వారిని ఆరాధించడం కానీ అడగటం కానీ చేయకూడదు. లేదండి, వలి అల్లాలు కదా అంటారు. వలి అల్లాలు అయితే ఆధారం ఏంటి? అల్లా ఆధారం ఇచ్చి వలి అల్లాల గురించి చెప్తున్నాడు. సూరే కహఫ్ 12వ సూర. ఇందులో అసహాబే కహఫ్ గురించి చెప్పాడండి. వారు వలి అల్లాలే కదా, ఎంత ప్రీతి పాత్రులు. 309 సంవత్సరాలు గుహలో వెళ్ళి నిద్రపోయారు వాళ్ళు. ఎవరు నిద్రించబోయే చేశాడండి? అల్లా. 309 సంవత్సరాలు పడుకొనే ఉన్నారు. పడుకున్న తర్వాత లెగిసిన తర్వాత వారు ఏమన్నారు? ఒక వెండి నాణ్యం ఒకడికి ఇచ్చి, అందులో అయ్యా బయటికి వెళ్ళి మంచి ఆహారం తీసుకురా, ఆకలేస్తుంది అన్నారు. వాళ్ళు అనుకున్నారు, రాత్రి పడుకొని పొద్దున్న వేసామనుకున్నారు. కానీ ఎన్ని సంవత్సరాలు పడుకున్నారు? 309 సంవత్సరాలు పడుకున్నారు. మనిషి ఆయుష్ ఎంత ఉంటుంది చెప్పండి? తినకుండా ఎన్ని రోజులు జీవితం గడపగలరు? కానీ ఈ ఔలియా అల్లాలు 309 సంవత్సరాలు తినకుండా జీవించారు. వీళ్ళకంటే గొప్ప ఔలియాలు ఎవరైనా ఉంటారా? సరే, నాణ్యం వెళ్ళి బయటికి వెళ్ళి చూస్తే ఏముంది? ఆ నాణ్యం మీద రాజు చరిత్ర మారిపోయి ఉంది. 309 సంవత్సరాలు ధరణి మీద టైం ఫాస్ట్గా నడిచిపోయింది, కానీ వీళ్ళ మీద టైం గడవలేదు. సమయం సమానంగా నడిచిందండి, కానీ ఈ అసహాబే కహఫ్ మీద టైం ఆగిపోయింది. వీళ్ళ మీద గడిచిపోయింది. తరాలు యుగాలు గడిచిపోయింది. 309 సంవత్సరాలు గడిచిపోయింది. వాళ్ళు వెళ్ళి నాణ్యం ఇచ్చినోడు చూశాడు, ఎక్కడి నుంచి వచ్చాడు ఈ పిచ్చోడు అని. ఎవరయ్యా మీరు అనగానే అప్పుడు అర్థమైంది, అబ్బా తారుమారే అయిపోయిందే, మేము ఏదో అనుకున్నాం, ఏదో అయింది. మళ్ళీ వచ్చారు. ఈ వృత్తాంతం ఎందుకు చెప్పానంటే, వలి అల్లాలు నిద్రపోతేనే ఏం జరిగిందో తెలియదు, ఇక్కడ చచ్చిపోతే ఏం జరుగుతుందో ఏం తెలుస్తుంది? చనిపోతే మనం ఖననం చేసాం, ఖననం చేసిన తర్వాత వారికి ఏం తెలుస్తుంది? ఇక్కడ బ్రతుకున్నారు వాళ్ళు, కానీ నిద్రపోయారు అంతే. నిద్రపోతేనే వారి మీద ఏం జరుగుతుందో తెలియంది వలి అల్లాలకి.
ఇలా ఖననమైన వారికి ఏం తెలుస్తుంది? చాలామంది ఈ భావనలు ఉన్నారు. అక్కడికి వెళ్తారు, పూలు చల్లుతారు, మిఠాయిలు వేస్తారు, అన్నీ చేస్తారు. అల్లా అంటున్నాడు సజ్దా చేస్తారు, రుకు చేస్తారు. మన ఇస్లాంలో ఒక నమాజ్ ఉందండి, దాంట్లో రుకు లేదు, సజ్దా లేదు. ఏ నమాజ్ చెప్పండి? జనాజా నమాజ్. దైవ ప్రవక్త గారి నమాజ్ కూడా ఇలాగే చేసి ఉంటారు కదా, సజ్దా చేసి ఉంటారా? అక్కడ ఇస్లాం ఏమంటుందంటే మృతదేహం ఎదర ఉంది కాబట్టి మీకు సజ్దా అనుమతి లేదు, రుకు అనుమతి లేదు. ఎందుకు? చచ్చినోడు ఉన్నాడు ఇక్కడ, పెద్దోడు కానివ్వండి చిన్నోడు కానివ్వండి, ఏం ఫరక్ పడదు, దాంతో ఏం తేడా ఉండదు. ఉన్నదేంటి? మృతదేహం. రుకు చేయకూడదు. పాతి పెట్టిన తర్వాత రుకు ఎలా చేస్తారండి? ఖననం అయిన తర్వాత ఎలా చేస్తారు? ఇక్కడ మృతదేహం కళ్ళెదుట ఉంది, స్నానం చేపించింది, అత్తరు పోస్తుంది, దాని ముందే మన సజ్దా రుకు లేదు. ఇంకో విచిత్రం ఏమిటంటే మనకు అవగాహన లేదు. ఆ మృతదేహం కోసం ఏదైతే దువా చేస్తామో ఆ దువాను అర్థం చేసుకున్నట్టయితే చాలా మార్పు వస్తుంది. ఏముంది దువాలో? అల్లాతో దువా చేస్తాం, సూర్య ఫాతిహా చదువుతాం, ఇంకో సూరా చదువుతాం, దరూద్ ఇబ్రాహిం చదువుతాం. దాని తర్వాత చివరికి దువా ఎవరి కోసం? చచ్చినోడు కోసం. దువా చూడండి ఏముంది? అల్లాహుమ్మ, ఓ అల్లా, అల్లాహుమ్మ గఫిర్లి, అల్లా క్షమించు, హయ్యినా, ఎవడైతే జీవించున్నాడు అంటే మమ్మల్ని, వమయ్యతిన, ఈ చచ్చినోడిని, వషాహిదిన, ఇక్కడ ఉన్నోడిని, వగాయిబిన, ఇక్కడ నుంచి పోయినోడిని. ఎవరు పోయారు? చనిపోయాడు ఈయన. వసగీరిన, అల్లా చిన్నోని క్షమించు, వకబీరిన, పెద్దోడిని క్షమించు, వజకరిన, అల్లా మగోళ్ళను క్షమించు, వహుంసాన, మరి ఆడోళ్ళని క్షమించు. మేమంటున్నాం అల్లా ఈయనకి క్షమించల్లా అంటే, ఈయనకి మనం ఖననం చేసిన తర్వాత అల్లాతో మీరు చెప్పండి మమ్మల్ని క్షమించమని అని. ఇది ఎటువంటి వాదన? కనుక సోదరులారా, జీవితంలో కొన్ని అర్థం చేసుకునే ఉంటాయి. ఆ అర్థమే మనిషి జీవితాన్ని మార్పు చేస్తుంది. మాకు వౌలి అల్లాతో ఏమైనా విభేదం అండి? ఏమి విభేదం లేదు, వాళ్ళని విభేదించకూడదు. ఎందుకంటే వాళ్ళు ఏమేమి చేశారో అల్లా దగ్గర ఉందని మన కాదు. కానీ మనం ఏమిటంటే వాళ్ళకు ఒక రీతిగా మనం నమ్మాలి. కనుక సోదరులారా, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఇచ్చిన ఈ సిద్ధాంతమే మనకి ఈ సిద్ధాంతం. ఒక విషయం చెప్పి నా ప్రసంగాన్ని ముగిస్తాను. ఒక కాలంలో పెద్ద రాజుగారు ఉన్నారు. ఆయన పరిపాలన బేషుగ్గా సాగేది. ఒకసారి తన ప్రజలను చూడటానికి వచ్చాడండి. తన ఒక గుర్రం సవారీ మీద తిరుగుతున్నాడు. రోడ్డు పక్కన ఇద్దరు ఫకీర్లు ఉన్నారు, ఇద్దరు యాచకులు ఉన్నారు. అడుగుతున్నారు, ఎవరిని అయితే అడుగుతూ ఉంటారు, ఏదో ఇస్తూ ఉంటారు. కానీ ఒక ఫకీర్ అడిగితే అల్లా పేరు మీదే అడిగేవాడు. ఇంకో ఫకీరు ఎవరికి కనిపిస్తే వాడి రంగు మారించి అడిగేవాడు. బాదుషా సవారీ ఎప్పుడైతే వాళ్ళ దగ్గర వచ్చిందో ముందు ఫకీర్ అన్నాడు, బాద్షా గారు అల్లా పేరు మీద ఏమైనా దానం చేయండి అన్నాడు. బాద్షా ఆగి విన్నాడు. పక్కనోడు అన్నాడు, బాద్షా గారు మీ ఔన్నత్యం సాక్షిగా, మీ విలువ సాక్షిగా మాకేదైనా ప్రసాదించండి అన్నాడు. అది కూడా విన్నాడు. కానీ ఇద్దరికి ఏమి ఇవ్వలేదు, వెళ్ళిపోయాడు. తన రాజభవన్లో వెళ్ళిపోయిన తర్వాత అన్నాడు, అరే ఒక మంచి పాయసం తయారు చేయండి అన్నాడు. మంచి ఖీర్ తయారు చేయండి, అందులో బాదాం, మక్రోడ్, కిస్మిస్ మొత్తం ఉండాలి, బాగా ఎక్దం టేస్టీ ఉండాలి. తయారు చేసి తెచ్చారు. బాద్షా గారు తయారైపోయిందండి అన్నాడు. ఒక జగ్గు తీసుకురండి అన్నారు. ఏదైతే జగ్గు ఉంటుందో లోట, అది తీసుకురండి అన్నాడు. బంగారపు నాణ్యాలు తేండి అన్నాడు. బంగారపు నాణ్యాలు తెచ్చి సగం జగ్గులో వేశారు. జగ్గులో సగం బంగారపు నాణ్యాలు ఉన్నాయి. ఆ తర్వాత పాయసం దాని మీద పోయండి అన్నాడు. పాయసం పోసి ఏం చేయాలండి, ఇంత కథ పెడుతున్నారు అంటే, నా పేరు మీద ఎవడు అడిగాడో వాడికి ఇవ్వండిరా. ఇద్దరు అడిగారు కదా ఫకీర్లు, ఒకడు అల్లా పేరు మీద అడిగాడు, ఆడికి ఇవ్వకండి. ఎవరైతే నా పేరు మీద అడిగాడో వాడికే ఇవ్వండి అని చెప్పారు. సరే బాద్షా గారు మీరు ఎలా చెప్తే అది తీసుకెళ్ళి ఎవరైతే బాద్షా పేరు మీద అడిగారో వాడికి ఇచ్చాడు. బాద్షా పేరు మీద అడిగినోడికి ఇవ్వగానే పక్కనోడికి అన్నాడు, ఎరా అల్లా 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 అన్నారు. ఏదైనా వచ్చిందా చూడరా, రంగు మారాలరా, మారితేనే వస్తుంది, చూసావా బాద్షా అన్న పాయసం వచ్చింది అన్నాడు. పక్కనోడు అన్నాడు, అడిగాడు, నేను అడిగితే చచ్చేదాకా అల్లాతోనే అడిగితే ఎప్పటితో అడగనన్నాను. నీ ఇష్టం, చూడు ఇక్కడ ఆధారం ఉంది, నమ్మకపోతే మేమేం చేస్తాం అని కొద్దిగా పాయసం తిన్నాడో లేదో కడుపు నిండిపోయిందండి. పక్కనోడికి ఇచ్చాడు, నువ్వు కూడా తినరా అన్నాడు. అమ్మ నేను ఇక్కడ తిన్న, ఇంటికి తీసుకెళ్తాను అన్నాడు. కథం, అప్పుడు వెళ్ళాడు, ఆ పాయసం జగ్గు తీసుకెళ్ళాడు, మళ్ళా రాలేదాడు. మళ్ళా ఒకసారి బాద్షా గారు వచ్చి తిరుగుతా చూస్తే ఇద్దరిలో ఒకడే ఉన్నాడు.
ఏంట్రా ఇంకోటి ఎక్కడే పోయినా పిలిచాడు, అరే పిల్లరా అండి, అయ్యా నీకు మగ్గు వచ్చిందా, పాయసం మగ్గు నీకే ఇచ్చాడా ఆడికి ఇచ్చారా? లేదు బాద్షా గారు మాకే ఇచ్చారు. ఏమైందిరా అన్నాడు. ఏమైందంటే అండి పాయసం వేషుకు ఉంది, చాలా టేస్ట్ ఉంది. విషయం చెప్పి ఏమైంది అన్నాడు. ఏం లేదండి తిన్నాను, కడుపు నిండిపోయింది, పక్కన ఉంటే చూస్తుంటే ఆడికి ఇచ్చాను. అప్పుడు వెళ్ళాడు ఇప్పుడు దాకా రాలేదన్న. అప్పుడు వెళ్ళాడు ఇప్పుడు దాకా రాలేదంటే బాద్షా అన్నాడు, నిజమేరా, అల్లా పేరు మీద అడిగితే అసలు వస్తుందిరా, ఇతరుల పేరు మీద అడిగితే వస్తుంది కానీ నకిలీ వస్తుందిరా అన్నాడు. ఒరిజినల్ రాదురా, ఒరిజినల్ వచ్చేదేంటి అల్లా పేరు మీద అడిగితేనే. జనుల పేరు మీద అడిగితే పాయసం వచ్చింది, అల్లా మీద పేరు అడిగితే పాయసం వచ్చింది, బంగారం నాణ్యాలు వచ్చినాయి. సోదరులారా, జీవితంలో ఇదే, ధరణి మీద అడిగితే వస్తుంది కొంత గొప్ప, కానీ అసలు పోతుంది. అది అసలు ఏమిటి? స్వర్గం, అది పోతుంది. ఇహలోకంలో రావచ్చు, అది కూడా ఇచ్చేది అల్లాయే, కానీ పరలోకంలో ఏదైతే స్వర్గం ఉందో అది శాశ్వతంగా కట్ చేసేస్తాడు. కనుక అల్లాహ్తో దువా చేస్తున్నాను, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తన ఒక్కంతోనే మాకు సంబంధమైన జీవితం గడిపే మహాభాగ్యం ప్రసాదించుగాక. అల్లాహ్ ధరణి మీద నీ శక్తి ఏమిటో దాన్ని అర్థం చేసుకొని అల్లాహ్ కేవలం నీతోనే దువా చేసే మహాభాగ్యం మాకు ప్రసాదించుగాక. ఆమీన్. సుబ్హానక రబ్బిక రబ్బిల్ ఇజ్జతి అమ్మా యసిఫూన్, వసలామున్ అలల్ ముర్సలీన్, వల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్.